I get a lot of compliments for my elegant and cool look these days. I'm totally in love with these colorful daily wear collections made from handloom material. And there are so many contemporary designs and price ranges for me to choose from. We have been working with Chitrika for a long time, and I'm very proud of Chitrika as a brand and as the way weavers of Chitrika is able to translate our design sensibility in their fabric. They are very good with their times. Their commitment is very encouraging. మా కంపెనీలో తయారైన ఉత్పత్తులన్నీ చిత్రికా బ్రాండ్ ద్వారా అమ్ముడుపోతాయి. కొన్ని కొత్త రకాల డిజైన్స్ని మేము ఉత్పత్తి చేస్తే దానికి తగ్గట్టుగా యూత్ కూడా తీసుకుంటారనే ఉద్దేశంతో కొత్త కొత్త డిజైన్స్ని మేము ఎంచుకుని మా వేవర్స్కి కూడా చూపించేవాళ్ళం. వాళ్ళు మనకి ఏదైతే మార్కెటింగ్లో ఎక్కువగా అందుబాటు అవుతుందో దాన్ని బట్టి మనం తయారు చేద్దామని మాకు కూడా వ్యూవర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. ఆర్డర్లు వచ్చినాయనుకోండి, రకాలు ఇచ్చారనుకోండి, ఆ రకాలు బట్టి మేము నేస్తామండి. నేస్తండి ఉన్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి అండి బాగున్నాయని అనుకుంటారండి, మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలని వాళ్ళకి అనిపిస్తుందండి. అందుకని మేము కష్టమైనా నేస్తామండి. ఒక రూపాయి వృధా చేయకుండా ఉంటే ఆ రూపాయి మన కంపెనీకి సంపాదించినట్టుగా తీసుకుని ఒక్కొక్క సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొదట్లో మేము మాన్యువల్ డైయింగ్ అనేది చేయించేవాళ్ళము. ప్రజెంట్ క్యాబినెట్ డైయింగ్ చేయించడం జరుగుతుంది. దీనికంటే లేటెస్ట్గా చీజ్ డైయింగ్ అనేది ఎక్స్పెరిమెంటల్గా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యార్న్ అనేది మల్టిపుల్ టెస్టులు చేయడం జరుగుతుంది. ఒకవేళ కలర్ అనేది షేడ్ అయినట్లయితే మేము మరలా దాన్ని రీడైయింగ్ కోసం పంపించడం జరుగుతుంది. గోదావరి కంపెనీలో చేరినప్పటి కాడి నుంచి పేక నూలు, పొడుగు నూలు మా కాళ్ళే తోడించి, ఇసిరించి, కట్టించి మాకు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మేము వేవర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. ప్రోడక్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది కరెక్షన్ చేస్తాము. ప్రొడక్షన్ ఇన్ఛార్జి వేవర్స్ దగ్గర నుంచి మాకు క్వాలిటీ పరంగానే తెస్తారు. అయినా సరే మళ్ళీ మేము చెక్ చేస్తాం. లెంత్, విత్ అండ్ బుటాస్ స్టెయిన్స్ ఏమైనా ఉన్నాయా, వీవింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని మేము చెక్ చేస్తాను. ఇప్పుడు మేము 14 ఊళ్ళలో పనిచేస్తున్నాం. ఇక్కడికి మా ఎంప్లాయీ వెళ్ళి ఒక సెల్ ఫోన్లో క్లిక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిస్టమ్కి వచ్చి అది మనకు తెలియడం జరుగుతుంది. మాకు దాని మీదట 4 రోజులు కలిసి రావడంతో మాకు నేత కూడా ఎక్కువగా అవుతుంది. దాన్ని మళ్ళీ కొత్త కొత్త డిజైన్లు కూడా మేము ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో మేము బయట నేసేవాళ్ళము. దానికన్నా ఈ కంపెనీలో నేయడం వల్ల మాకు ఆదాయం బాగా పెరిగిందండి. మాకు ఇలా ఆదాయం పెరగడం వల్ల ఇల్లు కట్టుకోవాలని, పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆశిస్తున్నామండి. ఇంతకుముందు నేను ఇంట్లోనే ఉండేదాన్ని. ఈ కంపెనీ మొదలుపెట్టినప్పటి నుంచి రిస్క్ ఎలా తీసుకోవాలి, స్టాఫ్తో ఎలా పని చేయించుకోవాలి, వేవర్స్ని ఎలాగా మోడలైజ్ చేసి వాటిని ఆర్డర్స్ని తొందరగా పూర్తి చేసి పంపించాలి అనే విధంగా అన్ని నేర్చుకున్నాను. The best part? I'm clear on my conscience that I'm doing my bit for the environment. Weaving sector is not organized in India, but I think Chitrika is transcending that space.